అలవాట్లు చిన్న అడుగులు, అలవాట్లు చిన్న అడుగులు పెద్ద మార్గం చూపిస్తాయి, పెద్ద మార్గం చూపిస్తాయి. ప్రతిరోజు చేసే పనులు, ప్రతిరోజు చేసే పనులు భవిష్యత్తును నిర్మిస్తాయి, భవిష్యత్తును నిర్మిస్తాయి. నమస్కారం ప్రజలారా, ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది పెద్దలు అంటారు, అలవాట్లు అనేవి ఒకసారి అలవాటైతే వాటిని విసర్జించుకోవటం, విరమరించుకోవటం చాలా కష్టం అని. ఎస్, అది చాలా కష్టం. విత్డ్రావింగ్ ది హ్యాబిట్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకు మీ ముందుకి ఈరోజు నేను ఒక పెద్ద మహాకవి, రచయితని మీ ముందుకి పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరే స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగి ఉన్నారు, మీరు జీవితంలో ఏదన్నా అసంతృప్తి ఉందా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, నా జీవితంలో అన్నీ నేను అధిరోహించాను, నా జీవితంలో నేను చూడాల్సినటువంటి శిఖరాలను చూశాను, నా జీవితంలో చూడాల్సిన సక్సెస్ చూశాను, కానీ ఒకదాని ముందు నేను ఎప్పుడు బానిసనే అనిపిస్తూ ఉంది. అది ఏంటండి అని ఇంటర్వ్యూవర్ ఆయన అడిగినప్పుడు ఒక సిగరెట్ పీకను చూపించి, దీన్ని నేను జయించలేకపోతున్నాను అని చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమి అర్థం చేసుకోవాలంటే ప్రజలారా, అలవాట్లు అనేవి చాలా కష్టంతో అలవాటు అవుతాయి. ఒక్కసారి అవి అలవాటు అయిన తర్వాత వాటిని వదిలించుకోవటం చాలా కష్టం. అవి మంచి అలవాట్లైనా చెడు అలవాట్లైనా. అసలు అలవాటు ఎలా ఫామ్ అవుతుంది? ఒక అలవాటు మనకి ఫామ్ అవ్వాలంటే ఒక ట్రిగర్ ఉండాలి. ఎగ్జాంపుల్, నువ్వు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో పనిలో ఉన్నావు, నువ్వు బిజీ స్కెడ్యూల్లో ఉన్నావు. అప్పుడు నీకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ గుర్తు రావు, ఎందుకంటే నీ టైం ఆల్రెడీ ఎంగేజ్ అయింది కాబట్టి. కానీ సాయంత్రం కాగానే ఆ టైంలో ఒక సిగరెట్ తాగితే బాగుండు, ఒక పెగ్గు మందు తాగితే బాగుండు, లేకపోతే వగేరా యాక్టివిటీస్ చేస్తే బాగుండు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ట్రిగర్ చేస్తుంది. అది ట్రిగర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో తెలియకుండానే ఒక యాక్షన్ డెవలప్ అవుతుంది. లెట్స్ సే మీకు బాగా బోర్ కొట్టింది, ఫోన్ తీసుకొని గంటలు స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక రివార్డ్ వస్తుంది అనుకుంటాం, ప్లెజర్ అనే రివార్డ్ వస్తుంది. దానివల్ల మనం ఆనందం పొందుతాం రీల్స్ చూడటం వల్ల. కానీ మనకు తెలియదు ఏంటంటే ప్రజలారా, మన టైం వృధా అవుతుంది, ప్లస్ మన హెల్త్ స్పాయిల్ అవుతుంది. ఇంకొకటి, మన జీవితంలో సక్సెస్ కాకపోవటానికి అది ఒక ప్రధానమైనటువంటి కారణం అయిపోతుంది. ఈరోజు నేను మీకు ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక హ్యాబిట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అని ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాం. హ్యాబిట్స్ నిజంగా మనం చేంజ్ చేసుకోవచ్చా? ఆబ్వియస్గా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు మనకు చిన్న అడుగు వేసినప్పుడు మన యొక్క అలవాటుల్ని మార్చుకొని ఉన్నత శిఖరాల వైపు మనం అడుగు వేయచ్చు. భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి లక్ష్యాలను ఛేదించవచ్చు. మనం ఒక సమాజంలో మనకంటూ ఒక పేరు ప్రఖ్యాత పొందవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? మీరు ట్రిగర్ చేస్తున్నటువంటి, మీకు ఏదైతే మీ బ్రెయిన్ మిమ్మల్ని ట్రిగర్ చేస్తుందో దాన్ని మీరు మార్చిన అవసరం లేదు. ఎందుకంటే మన మైండ్లో అనంతమైన థాట్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం మార్చలేము. వాటిని ఎంగేజ్ చేయడానికి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మీరు రివార్డ్ని మార్చనక్కర్లేదు, ఇక్కడ జస్ట్ మీరు యాక్షన్ మారిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే మీకు బాగా బోర్ కొడుతుంది, ఆ టైంలో రీల్స్ చూసే కన్నా ఒక మంచి పుస్తకం తీసుకోండి, ఒక 2 నిమిషాలు చదవండి, లేదు ఒక మంచి పార్క్కి వెళ్ళండి, ఒక 5 నిమిషాలు వాక్ చేయండి. అది కాకపోతే మీకు బాగా అత్యంతమైన సన్నిహితులతోటి, మీకు బాగా ప్రియమైనటువంటి మిత్రులతోటి మాట్లాడండి. మీకు ఒక మంచి ఊరట వస్తుంది. మన అలవాట్లు మార్చుకోగలుగుతాం, మన భవిష్యత్తుకి ఒక ముందు బాట వేయగలుగుతాం, ఒక ఉన్నత శిఖరాన్ని వెళ్ళగలుగుతాం. మిత్రులారా, నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక శ్రేయాభిలాషిగా అలవాటులు మనం మార్చుకోగలిగితే అందనంత ఎత్తులు మనం ఎదగగలం. మనం అలవాట్లు మార్చుకోకపోతే అదేవిధంగా భవిష్యత్తులో మనం కింద పడతామన్నదానికి ఇది ఒక ముఖ్య సందేహంలాగా మీకు పంపిస్తున్నాను. సో మిత్రులారా, రేపటి నుంచి మీ హ్యాబిట్స్ని
మార్చుకోవటానికి ప్రయత్నించండి. ఎవరైతే ప్రయత్నిస్తారో మీకు రోజు రోజు మీలో సక్సెస్ కనపడుతుంది. I wish you all the best. Have a prosperous, healthy life. Thank you, my dear friends.